హలో, నేను డాక్టర్ బావాజీ ముసిరి, కన్సల్టెంట్ న్యూరోసర్జన్, మన్వి హాస్పిటల్స్. సాధారణంగా నా ఓపీకి చాలా మంది పేషెంట్స్ కళ్ళు తిరుగుతున్నాయండి, పడుకొని లేచినప్పుడు చుట్టూ మొత్తం అంతా ప్రదేశం అంతా తిరుగుతున్నట్టు అనిపిస్తుందని చాలా సింటమ్స్తో వస్తుంటారు. అందుకని ఈరోజు మీకు ఈ కామన్గా యూజ్ చేసే టర్మ్ వర్టిగో. సో ఈ వర్టిగో గురించి మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నాను. వర్టిగో అంటే దాని మీనింగే ఏంటంటే మనం తిరుగుతున్నట్టు ఫీలింగ్ కలగటం, ఆర్ అదర్వైజ్ మన చుట్టుపక్కల ఉన్న ప్రదేశం మొత్తం తిరుగుతున్నట్టు ఉండటం, దాన్ని మనం వర్టిగో అంటామండి ఇంగ్లీష్ టర్మ్లో. ఈ వర్టిగో అనేది మనకి 2 టైప్స్, ఒకటి సెంట్రల్, ఇంకోటి పెరిఫెరల్ అండి. సో మెయిన్గా ఈ రెండుకి డిఫరెన్షియేషన్ మీకు తెలియాలి అంటే మెయిన్గా దానికి సంబంధించి మనకి బ్రెయిన్లో జరుగుతున్న అనాటమీ కానీ బ్రెయిన్కి సంబంధించిన దాని గురించి మీకు కొంచెం తెలియాలి. దాని గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మనకి బ్రెయిన్లో ఎట్లా ఉంటుందంటే బ్రెయిన్ స్టెమ్ అంటారండి, మెదడు కాండం అంటారు. అక్కడ మనకి వెస్టిబులర్ న్యూక్లియస్, కాక్లియర్ న్యూక్లియస్ అని ఒక మెయిన్ సెంటర్స్ ఉంటాయి. ఈ బ్యాలెన్సింగ్ సంబంధించి మెయిన్ న్యూక్లియస్ అనమాట. అదే విధంగా నెక్స్ట్ సెరిబెల్లమ్ అంటే చిన్న మెదడు అంటారు మన వాడుక భాషలో. ఆ చిన్న మెదడులో కూడా కొన్ని న్యూక్లియస్లు ఉంటాయి అనమాట. ఈ మెయిన్ గా ఈ మెదడు కాండం, చిన్న మెదడుకి సంబంధించిన ఏవైతే సెంటర్లు ఉన్నాయో అవన్నీ కూడా మనకి సెంట్రల్ కు సంబంధించిన ఏరియాస్ అనమాట. అదే విధంగా పెరిఫెరల్ థింగ్. పెరిఫెరల్ అంటే మనకి ఇయర్లో మనకి అటుపక్కన ఇటుపక్కన రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ ఇయర్లో బ్యాలెన్సింగ్ ఆర్గాన్స్ ఉంటాయి. అవి కూడా ఇయర్లో మనకి అవుటర్ ఇయర్, ఇన్నర్ ఇయర్ అని ఉంటుంది. ఇన్నర్ ఇయర్లో ఈ బ్యాలెన్సింగ్ ఆర్గాన్స్ అని ఉంటాయి. వాటిని వెస్టిబులర్ ఆర్గాన్ అంటారు అనమాట. ఇప్పుడు మీకు ఏదైతే సెంటర్లో మీకు మెదడు కాండమో చిన్న మెదడుకి సంబంధించి చెప్పానో అదే విధంగా ఈ ఇన్నర్ ఇయర్లో ఉన్న ఈ యొక్క మెయిన్ గా వెస్టిబులర్ ఆర్గాన్స్ కి ఈ మధ్యలో కనెక్షన్స్ అనేవి ఉంటాయి అనమాట. ఈ నర్వ్స్ అనేవి కనెక్షన్స్ ఉంటాయి. త్రూ వెస్టిబులర్ నర్వ్ అనేది కనెక్షన్స్ ఉంటాయి అనమాట. ఇది మెయిన్ గా మనకి బ్రెయిన్ లో ఉన్న అనాటమీ. ఇక్కడ మనకు వస్తే మెయిన్గా ఇప్పుడు సెంట్రల్ వర్టిగో అనేటప్పటికీ మనకి ఈ మధ్యలో మనకి మీకు ఏదైతే ఎక్స్ప్లెయిన్ చేస్తానో బ్రెయిన్లో ఉన్న సెంట్రల్ ఆర్గన్స్ ఎఫెక్ట్ అయినప్పుడు చిన్న మెదడులో కానీ మెదడు కాండంలో కానీ రక్తనాళాలు బ్లాక్ అయిపోయి అక్కడ పక్షవాతం, స్ట్రోక్ లాగా కానీ క్లాట్స్ లాంటివి ఏమన్నా ఫామ్ అయినప్పుడు మనకి వచ్చేది సెంట్రల్ వర్టిగో అనమాట. అదేవిధంగా పెరిఫెరల్ వర్టిగో ఎప్పుడైతే మనకి ఇన్నర్ ఇయర్ ఇన్ఫెక్షన్స్ వల్ల కానీ మనకి తలకి ఎప్పుడైనా దెబ్బ తగిలి ఆ ఉన్న ఇన్నర్ ఇయర్లో ఉన్న ఆర్గన్స్ ఏమైనా ఫెయిల్ అయినప్పుడు కానీ మనకు వచ్చేది పెరిఫెరల్ వర్టిగో. సో వీటికి లక్షణాలు అలా ఉంటాయి. సెంట్రల్ వర్టిగోకి వచ్చేటప్పుడు మెయిన్ లక్షణాలు ఏంటంటే ఒక మనిషి నడుస్తూ ఉన్నప్పుడు ఒక పక్కన నెట్టేస్తూ ఉంటాం, ఒక పక్కన తేలిపోతూ ఉంటాం. ఇవన్నీ కూడా ఏంటంటే మనకి సెంట్రల్ వర్టిగోలో వచ్చే సిమ్టమ్స్ అండి. మనకి పెరిఫెరల్ వర్టిగో వచ్చి మెయిన్గా ఎక్కువగా తల తిరుగుతున్నట్టు ఉండటం, ఎక్కువగా వామిటింగ్స్ అవ్వటం, ఇవన్నీ కూడా మనకి పెరిఫెరల్ వర్టిగోలో వచ్చే సిమ్టమ్స్ అనమాట. దీంట్లో మనకి ఏదైతే సెంట్రల్ వర్టిగో ఉందో సెంట్రల్ వర్టిగో మీకు ఎక్స్ప్లెయిన్ చేసినట్టు ఈ మెయిన్ గా ఈ ప్రాబ్లమ్స్ వల్ల మనకి బ్రెయిన్ స్టెమ్ లో అంటే మెదడు కాండంలో క్లాట్స్ లా ఫామ్ అవటం కానీ చిన్న మెదడులో క్లాట్స్ లా ఫామ్ అవటం, వీటివన్నీ కూడా మనకి ఈ స్ట్రోక్ వైజ్ వచ్చే ప్రాబ్లమ్స్ వల్ల, అదర్వైజ్ కంతులు లాంటివి మెయిన్గా చిన్న మెదడులో కంతులు ఉంటాయి. ఈ సిపి యాంగిల్ ట్యూమర్స్ వల్ల కానీ వీటన్నిటి వల్ల వచ్చేది మనకి సెంట్రల్ పెట్టుకోండి. దీనికి మనకి మెయిన్గా ట్రీట్మెంట్ ఏంటంటే ఆ రక్త ప్రసరణ పెరగటం కోసం మనం ఇచ్చే టాబ్లెట్స్ కానీ ఈ క్లాట్స్ కరగటం కోసం రక్త ప్రసరణ మళ్ళీ వచ్చేటట్టు చేసే టాబ్లెట్స్ కానీ ఇవన్నీ కూడా మనం పెడతా ఉండేవి సెంట్రల్ పెట్టుకో. అదర్వైజ్ ఎనీ ట్యూమర్స్ కానీ ఆ ట్యూమర్స్ వచ్చినప్పుడు ఆ కంతులన్నీ కూడా మనం సర్జరీ చేసి తీయటం, వీటిలన్నింటికి ఇది మెయిన్ ట్రీట్మెంట్. సెంట్రల్ దానికి మెయిన్గా వచ్చేటప్పటికల్లా ఎక్కువగా ఇంటర్వెన్షన్స్ అవి ఉంటాయి అనమాట. వేరే పెరిఫెరల్ వర్టిగో వచ్చేటప్పటికల్లా పెరిఫెరల్ వర్టిగో మనకి ఎట్లా ఉంటుందంటే బోత్ సైడ్స్ ఇయర్స్లో బ్యాలెన్సింగ్ ఆర్గాన్స్ అంటే మనకి అక్కడ కాక్లియా, వెస్టిబులర్ ఆర్గాన్స్ అనేవి ఉంటాయి అనమాట. దాంట్లో మనకి ఒక చికెన్ గ్రీసీ మెటీరియల్ లాంటిది ఉంటుంది బోత్ సైడ్స్. అవి మనల్ని బ్యాలెన్స్ చేస్తూ ఉంటుంది. అంటే సే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన బైక్ తో ఒక పక్కన తూలిపోగానే మనకి అది ఏంటో సెట్ చేస్తూ ఉంటుంది. అదేవిధంగా మనం నిద్రపోతున్నప్పుడు బెడ్ నుంచి పడిపోతున్నాం అన్న టైంకి వెంటనే మనం స్టిమ్యులేట్ చేస్తున్నాయి ఈ వెస్టిబులర్ ఆర్గాన్స్. స్టిమ్యులేట్ చేసేటప్పుడు మనం ఉరుకుబడి నేర్చి మనం మళ్ళీ పడుకుంటాం. ఈ రెండు ఏంటంటే అక్కడ ఉన్న బోత్ ఈ కాక్లియర్ మెటీరియల్స్ లో ఫ్లూయిడ్ అనేది మనల్ని బ్యాలెన్స్ చేస్తూ ఉంటుంది. ఇందులో మెయిన్గా పెరిఫెరల్ వర్టిగోలో వచ్చేది ఏంటంటే బీపీపీవి అంటారు, బ్రెయిన్ పెరాక్సిమల్ పాస్చురల్ వర్టిగో అని చెప్పేసి. ఇది యూజువల్లీ ఓల్డ్ పీపుల్, ఎల్డర్లీ పీపుల్లో వస్తుంది అనమాట. అది వాళ్ళకి ఏమవుతుందంటే వేరే ఎస్పెషల్లీ ఆ ఫ్లూయిడ్ ఏదైతే ఉందో ఆ కాల్షియం మెటీరియల్స్ అనేది డిపాజిట్స్ అయిపోయి ఆ ఫ్లూయిడ్ అనేది మనకి కరెక్ట్గా సర్క్యులేషన్ అది లేక మనకు వచ్చేది ఏంటంటే ఈ బీపీవి అనమాట. ఇది అనేది మనం రెగ్యులర్గా మెడిసిన్స్ వల్ల, ఫిజియోథెరపీ, ఎక్సర్సైజెస్ ఉంటాయి, వాటి వల్ల మనకు అది సెట్ అవుతుంది. సెకండ్ వచ్చేటప్పటికల్లా మీనియర్స్ డిసీజ్ అంటారండి. మీనియర్స్ డిసీజ్ అనేటప్పటికల్లా ఇది మనకు ఆ ఫ్లూయిడ్ అనేది ఒక పక్కన ఎక్కువ కనెక్షన్ అవ్వటం వల్ల మనకి యూజువల్గా వస్తుంది. ఈ మీనియర్స్ డిసీజెస్ కూడా మోస్ట్లీ మనం మెడిసిన్స్ ద్వారా క్యూర్ చేసుకోవచ్చు అనమాట. థ్యాంక్ యూ.